మార్నింగ్ అగైన్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 10-10:30 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట. ఈరోజు కొత్త ప్రయోగం ఏంటంటే ఓట్స్ చపాతి. చూడ్డానికి అయితే చాలా బాగా వచ్చినాయన్నమాట. నేను చెప్తున్నా నాకు 2 చాలు. అంటే మా కుక్ ఉన్నారు కదా, వాళ్ళు మా అత్త ఇద్దరు కలిపి నాకు ఇంకోటి 3 వేస్తున్నారండి. వీళ్ళిద్దరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఎంత భయంగా తింటుంది, అట్లీస్ట్ ఓట్సే కదా, దీంట్లో అయినా ఒకటి ఎక్స్ట్రా తిను అని చెప్పేసి. యూజువల్గా నేను బ్రేక్ఫాస్ట్కి ఏబీసీ జ్యూస్ విత్ ఎగ్స్ అట్లా తింటున్నా. ఈరోజు థర్స్డే కాబట్టి ఓన్లీ వెజిటేరియన్. సో చూద్దాం ఇది ఎలా వచ్చిందో. బాగా వస్తే డెఫినెట్లీ రెసిపీ చూపిస్తాను అనమాట, ఎలా చేశారు ఏంటి అని చెప్పి. ಚೆನ್ನಾಗಿದೆ అమ్మ, బాగుందంట. మా అత్తయ్య అప్రూవ్ చేసినారు కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది. అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్నా వి ఆల్వేస్ సిట్ హియర్. ఇట్లా కింద కూర్చొని తింటేనే ఆ ప్రశాంతత బాగుంటుంది అనమాట. ఒక్కోసారి అయితే టీవీ కూడా పెట్టుకుంటాము. ప్రస్తుతానికి సీతారామ సీరియల్ చూస్తున్నాం అనమాట. ఈరోజు అవ్వదు, ఎందుకంటే ఈరోజు మేము ఏదేదో ప్లాన్ చేస్తున్నాము, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. పూజ అయిపోవాలన్నమాట. పూజ నాది కరెక్ట్గా మా హౌస్ హెల్ప్ వాళ్ళందరూ పని అయిపోయే లోపల నాది అయిపోతుంది పూజ అంతా కూడా. ఈరోజు ఎడిటింగ్ అంతా చేసేసినాను, వర్కౌట్ అయిపోయింది, అండ్ ఒకటి షూట్ ఉంటే అది కూడా అయిపోయింది. టుడే ఐఎమ్ వెరీ కోకోనట్ చట్నీ. ఇది కోకోనట్ చట్నీనా? ఇది నేను చెప్పినా వినట్లేదండి. 3 ತಿಂತೀನಿ ನಾನು, ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ತಿನ್ನಲ್ಲ. ಹೌದಾ? ఓకే ఓకే. కోకోనట్ చట్నీ అంట. మా అత్తయ్య మీరు ముందే చెప్పేసినారు. ముందే చెప్తే నేను తిననని, కానీ అట్లీస్ట్ ఐ విల్ టేస్ట్ అండి. దర్శన్ కంటే మోసం కాదు నేను, ఎందుకంటే దర్శన్ అయితే ఏదైనా నచ్చని వేసినామని ముందే చెప్తే అస్సలు తిండు. ఐ విల్ టేస్ట్ ఇట్. ఓకే, కోకోనట్ చట్నీ. ఐఎమ్ నాట్ వెరీ బిగ్ ఫ్యాన్. చూద్దాం ఎలా ఉందో. ఓకే గైస్, ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను మా అత్తయ్య అక్కడ ఉన్నారు. హాయ్. ప్యాక్ చేసుకుంటున్నాము బికాజ్ రేపు మార్నింగ్ ఊరికి స్టార్ట్ అవుతున్నాను అనమాట నేను. జూలీ ఆల్రెడీ ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఐ థింక్ జూలీకి ఈరోజు ఏదో హాలిడే ఉన్నట్టుంది గైస్. అండ్ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ ఎందుకు అంత ట్రావెలింగ్ అని చెప్పేసి బ్యాగ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయంట. రేపు షాకిరన్ వస్తున్నారు మా డ్రైవర్. సో అక్కడ నుండి ఫస్ట్ జూలీని పికప్ చేసేసుకొని తర్వాత నేను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఈరోజు నైట్కి కోర్మంగ్లా ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. సో అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకుంటారంట. రేపు నేను అనంతపూర్కి వెళ్తున్నాను. బై ద వే మ్యాటర్ చెప్పకుండా ఊరికే ప్యాకింగ్ అనేసినట్టున్నాను. రేపు నేను అనంతపూర్కి వెళ్తున్నాను అనమాట. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాది ఇంకా అక్కడే ఉందన్నమాట ఓట్ అంతా కూడా. సో దానికోసం వెళ్తున్నాను. దాంతోపాటు మనం వెళ్తే ఒక రోజుకి వెళ్ళేసి వచ్చే రోజులు అసలు ఎప్పుడు ఉండవు అనమాట. ఒక 3-4 రోజులైనా ఉండేసి రావాలి కాబట్టి దానికి తగినట్టు ప్యాక్ చేసుకుంటున్నాను. బై ద వే ఈ బట్టలన్నీ నావు కాదు, జూలీ ఇక్కడే ఉండిపోయినాయి లాస్ట్ టైం ఐరన్కి ఇచ్చిండేటివి. అవన్నీ కూడా తీసుకెళ్తున్నాను ఒకేసారి. నాదేం ఎక్కువ ప్యాకింగ్ లేదు, 1-2 ఉంటుంది. మెయిన్ నాదేముంటుంది తెలుసా, ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోయేది బాక్సులు, పెద్ద పెద్ద బాక్సులు ఏమైనా ఉంటాయి చూసారా. అండ్ ఇది దీపాల నూనె ఉంటుంది కదా, దాని క్యాన్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి, డబ్బాలన్నీ ఇక్కడే ఉంటాయి. అక్కడ నుండి ఇక్కడికి పార్సెల్ వస్తాయి కాబట్టి సో అది ఇప్పుడు చేసేస్తున్నాను. డన్ విత్ ప్యాకింగ్. జస్ట్ బేసిక్ ప్యాకింగ్ కాబట్టి ఒక 10 minutesలో అయిపోయింది. ఈరోజు బయటికి వెళ్ళింటే నాయికాలో ఇవి తీసుకున్నాను. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ గైస్, నేనే కొన్నాను. ఇది వచ్చేసి స్మాష్ బాక్స్ ఫోటో ఫినిష్ ప్రైమర్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది అని రివ్యూస్ విన్నాను. అండ్ స్మాష్ బాక్స్ కాబట్టి బాగానే ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఫర్ 4400, కానీ 20% ఆఫ్లో వచ్చింది నాకు. అయినా కూడా ఎక్కువే, బట్ ఇది అకేషనల్లీ యూజ్ చేస్తా, ట్రావెల్కి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను ఇది. సో ఐ ఆల్సో గాట్ దిస్ షార్లెట్ టిల్బరీ సెట్టింగ్ స్ప్రే. ఇది యాక్చువల్లీ ఇది నాది సెకండ్ థర్డ్ది, ఫస్ట్ 2 ఆల్రెడీ అయిపోయినాయి. ఈసారి బిగ్గర్ సైజ్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది, అంటే మేకప్ అంతా కొంచెం ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రావెల్కే తీసుకున్నాను. చిన్న సైజ్ అడిగా అనమాట, చిన్న సైజ్ స్టాక్ అవుట్ అంట. ఇది 3700. నా కెమెరాలో బ్యాటరీ అయిపోయే లోపలే లాస్ట్ ఒకటి ఉంది, అది చూపించేస్తే. ఇది షార్లెట్ టిల్బరీ, ఇది ఇంకొకటి హాలీవుడ్ గ్లో అని వస్తుంది కదా, ఫ్లాలెస్ ఫిల్టర్. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా బాగుంటుంది. ఇది లైట్ మీడియం షేడ్లో తీసుకున్నాను. ఇది 4900. ఇది నాకు తెలిసి 10% ఆఫ్లో ఉన్నట్టుంది. బట్ యా, దిస్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ దిస్ ఇస్ సో వర్త్ ఇట్. అవే తీసుకోండి అంతే.
9:30 అయింది మార్నింగ్ టైము. నిన్న నైట్ వచ్చాము ఇక్కడికి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. మేము వచ్చే లోపలే కొంచెం బాగా లేట్ అయిపోయింది అనమాట. దట్టు లగేజెస్ కూడా అక్కడ నుండి ఇక్కడికి తెచ్చేవి ఎక్కువ ఉన్నాయి. నావి 2 లగేజెస్ ఉన్నాయి, కింద ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అన్ని కొంచెం హ్యాండ్ బ్యాగ్లో చార్జర్స్ అవి ఇవి తీసుంటే పెట్టుకున్నాను. బికాస్ దర్శన్కి పంపించేవి కొన్ని ఉన్నాయి. సన్ గ్లాసెస్ ఒకటి అండ్ దాంతోపాటు సన్ స్క్రీన్ ఒకటి అడిగాడు అనమాట. అండ్ ఒకటి పెయిర్ ఆఫ్ షూస్ కూడా. అజిత్ ఎలాగో మండే వెళ్తున్నాడు రాజస్థాన్కి, ఆ టైంలో ఇచ్చి పంపించేస్తాను. షూస్ ఆర్డర్ చేసాం కానీ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇన్ కేస్ అవి కరెక్ట్ టైంకి డెలివరీ అవుతాయా లేదా అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ అవి కాకపోతే మళ్ళీ డాడీ వెళ్తారనమాట. సో అప్పుడు కావాలంటే ఇచ్చి పంపిస్తాను. ప్రస్తుతానికి ఐ నీడ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్, కొంచెం ఆకలేస్తూ ఉంది. అండ్ షాకిర్ ఆల్రెడీ కాలేజ్ దగ్గర ఉన్నాడంట, జూలీ కాలేజ్ దగ్గర. తనని పికప్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తే వీ కెన్ గో టు అనంతపూర్. సో లెట్స్ గో. జూలీ కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకేసారి బయలుదేరాము. జూలీ డ్రెస్ చాలా బాగుంది కదా, ఇట్స్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోండి అది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయలుదేరాము. ఇంక ఇక్కడ నుండి ఈజీగా ఒక 3 hours అట్లా పడుతుంది. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండకూడదు అనుకుంటున్నాము. జూలీ వల్లనే గైస్ లేట్ అయింది. వాళ్ళ కాలేజ్లో 9 వరకు లోపల రానేలేదు, బయట నిలబెట్టుకున్నారు. 9 తర్వాతనే కారు పికప్ ఏమైనా ఉంటే అలో చేస్తామని చెప్పినారు. దానివల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, కవర్ చేయొచ్చు. 11కి లంచ్ టైంకి అక్కడ ఉంటే చాలు. ఎందుకంటే నేను పెద్దమ్మకి ఏమడిగినా తెలుసా, నేను వస్తాను మమ్మీ, నాకు ముద్ద చింతాకు పప్పు చేయి, నాకు అదే తినాలని ఉంది. సమ్మర్ వస్తే చింతాకు పప్పు మ్యాండేటరీ. ఆల్రెడీ మ్యాంగోస్ కూడా వచ్చినాయంట. సో అది కావాలంటే నైట్ చూసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడే మిస్ అయింది. జూలీ నీకు ఇష్టమే కదా. అజిత్ డాడీ అస్సలు తినరండి. దర్శన్ కాల్ చేస్తాను. గేట్ సౌండ్ రాలేదు అండ్ లగేజ్ సౌండ్ కూడా రాలేదు కదా అని చెప్పేసి డాడీ వాళ్ళు వచ్చారనుకుంది. అందుకే బయట నిలబడు, నేను ఎర్ర నీళ్ళు తీసుకొస్తానని మళ్ళీ లోపలికి వెళ్ళింది అనమాట. సో నేను వచ్చింది జస్ట్ ఒక 1 minute డాడీ అండ్ అజిత్ ఎంట్రీ ఇచ్చారనమాట. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట, తొందరగా వచ్చేసినారే అన్నారు. ట్రాఫిక్ ఎట్లనో ఈరోజు కొంచెం తక్కువ ఉండింది. దట్టు నేను కార్లో ఫుల్ నాపేసిన. ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉండిందో ఏమో నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ వచ్చేదైతే తొందరగా వచ్చినామంటే ట్రాఫిక్ ఆబ్వియస్లీ తక్కువే ఉంటుందేమో అని చెప్పేసి. అండ్ మమ్మీ అయితే దిష్టి నీళ్ళు తీసుకొచ్చేకపోయింది. అంత లోపల డాడీ వాళ్ళు మాట్లాడిచ్చేసి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అవడానికి లోపల వెళ్ళిపోయినారనమాట. నా దిష్టి అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ కాలు చేతులు మంచిగా బయట కడుక్కొని లోపలికి వెళ్తూ ఉంటాను. యూజువల్ నేను చెప్తున్నా, ఎందుకు మమ్మీ నేను ఉదాహరణ కదా దిష్టి ఎందుకు తీస్తావు, దర్శనం ఏం రాలేదు కదా అంటే అయినా తీయాలి అని చెప్పేసి బయట నిలబెట్టింది. ఏం మా వెరైటీలు ఎక్కువ ఉన్నాయి. నేను వచ్చినాను. నాకు చింతాకు పప్పు చాలు. చింతాకు పప్పు వీళ్ళు తినర్లే, డాడీ అజిత్ తినరు. ఓకే, నాకొద్దు నో స్వీట్స్. అక్కడ 2 kg అట్లా తగ్గొచ్చుంటాను, వీళ్ళు ఇటుకు వచ్చి 2 kg నేను బ్యాలెన్స్ చేసి పంపిస్తారు దాన్ని. అందుకే ఈసారి తినడం లేదు. ఏం పప్పు? నాకు ఇష్టం ముద్ద చింతపప్పు. ఆనియన్ కర్రీ అజిత్కి. ఓకే, రైస్ ముద్ద తిని ఎన్ని రోజులు అవుతుందో.
నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పూరీలు ప్రిపేర్ చేస్తూ ఉంది. అండ్ ఈరోజు దాంతోపాటు దర్శన్ కోసం అని చెప్పేసి కొన్ని పిండి వంటలు చేయాలి అనుకున్నాం అనమాట. ఎందుకంటే అజిత్ ఎలాగో వెళ్తున్నాడు కదా, దానికోసం ఇంకా దర్శన్కి ఏది ఇష్టమైతే అది చేసి పంపిస్తే బెటర్ అనుకున్నాము. అండ్ తను ఎక్కువ తినడు బేసిక్గా, నువ్వుల లడ్డు ఒకటే కొంచెం మంచిగా ఇష్టపడి తింటాడు. దానికోసమే ఇక్కడ బెల్లం అంతా దంచి పెడతా ఉంది. ఇది బనియన్ మీద వేసి దంచేది బెటర్. ముందు న్యూస్ పేపర్ అంటే మనము న్యూస్ పేపర్లో కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో బనియన్ కానీ ఏదో ఒక క్లాత్ మీద పెట్టి దంచితే ఈజీగా అయిపోద్ది. హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తున్నావు? ఎస్, నువ్వుల లడ్డు చేస్తాంది గైజ్ ఇక్కడ. దర్శన్ అక్కడ ఉన్నాడు కదా, మేమైతే చలివిండి అంటాము. చలివిండి అంటాం మేము కూడా. నువ్వుల లడ్డు అంటే అందరికి అర్థమవుతుందని. అవును, అందుకు బెల్లం దంచి పెడతా ఉంది. దర్శన్ ఇది ఒకటే బాగా ఇష్టంగా తింటాడు. దీన్ని ఎస్, నువ్వుల లడ్డు చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. దర్శన్ అయితే ఏం చెప్పినాడు తెలుసా, నేను రోజుకు 2-3 తింటాను, దానికి తగినట్టు పంపించండి, నాకు ఎక్కువ పంపించద్దండి అని చెప్తున్నాడు. బికాజ్ అక్కడ పాలు వేస్తాం కదా దీంట్లోకి, సో ఎక్కువ వేసినా కూడా పాడైపోతుంది. ఇంకా అక్కడ సెటిల్ డౌన్ కాలేదు, పులుపు వస్తుంది. ఎస్, అదే 4 daysకి ఎలా పంపిమన్నాడు మా. మళ్ళీ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు కదా హోటల్ నుండి ఇంటికి, అప్పుడు కావాలంటే తీసుకుపోతాడంట. మళ్ళీ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అన్ని తెచ్చుకోవాలి కదా వాళ్ళు. ఇంకా ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు అంతేలే. ఓకే, బొరుగులు తినడు. ఇవే నాకు తెలిసి చెక్లాలు టేస్ట్ చూస్తాడు. దర్శన్ కి స్పైసీ కావాలంట చెక్లాలు, అంతే. ఓకే, పిండి కలిపి పెడతా. ఇప్పుడు దర్శన్ కోటి 2 చేస్తా, పొద్దున్నే వాతాడు కదా అది. ఓకే, మనకు మళ్ళీ చేస్తా. బై ద వే రేపు అజిత్ వెళ్తున్నాడు అండి. అజిత్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇచ్చి పంపిస్తే సరిపోతుంది ఒకేసారి. మళ్ళీ ఎవరు పోతున్నారు అనుకుంటా. మళ్ళీ వాళ్ళ డాడీ కానీ సాటర్డే పోతాడు. ఎస్, అప్పుడు ఏం తీసుకుపోతాడు ఏమో తెలియదు, అడగల. షూస్ ఒకటే తీసుకోవాలి మమ్మీ, అవి ఇంకా అజిత్ రేపు కదా పోతాండేది. అజిత్ రేపు పోయేటప్పుడు రావు, ట్యూస్డే వస్తాయి, మన్నాడు వస్తాయి. డాడీ పోయేటప్పుడు అవి తీసుకోపోతే ఇద్దరికి, డాడీకి దర్శన్కి ఇద్దరికి షూస్, సేఫ్టీ షూస్. గుళ్ళో వేరే వాళ్ళు కనపడినారు, హైదరాబాద్ లో ఉంటారంట. వీడేనంట ఇంటి పక్కన. ఓకే, మీ వీడియోలు అన్ని చూస్తామన్నా, తన పేరు అడిగేది మర్చిపోయినా నేను. కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే అన్ని చూస్తామని పాపం ఆడే కూర్చొని నేను పైకి వచ్చే వరకు. మేము మొన్న మాల్కి వెళ్ళినప్పుడు కూడా కనిపించినారు, మేము లంచ్ చేసేటప్పుడు. మాట్లాడిస్తారు కదా, అదే హ్యాపీ అవుతుంది వచ్చి మాట్లాడిస్తే. పాపం మాట్లాడిస్తున్నారు, నేను పేరు అడిగేది మర్చిపోయినామన్నా. ఓకే, ఎండ ఎక్కువ ఉంది గురువారం. అమ్మో, మామూలుగా ఎండ లేదు. అది కాక టెంపుల్ కి పెయింటింగ్ లో ఒకటి వేపిస్తున్నారా. నాకైతే వైట్ పెయింటింగ్ బాగా నచ్చింది బాబా గుడికి, ప్లెజెంట్ గా. మమ్మీకి కలరే నచ్చిందంట. అంటే కలరే బాగా లుక్ కనపడుతుంది ఇప్పుడు బయటికి. కింద అంతా వైటే, పైన గోపురానికి ఒకటేనా? ఒకటే, లోపలంతా వైటే అంట. బయట ఒకటే అట్లా వేసినారు వాళ్ళు. ఓకే, లాస్ట్ ఇయర్ నాగల చవితికి అనుకుంటాను. సో ఇది నువ్వుల లడ్డు చేసింటే ఒకసారి క్లియర్గా చూపించండి అని అడిగారనమాట. సో చాలా ఈజీ చేసుకోవడము, త్వరగా కూడా అయిపోతుంది. బెల్లం ఒకటే కొంచెం దంచి పెట్టుకొని ఉండాలన్నమాట. మనం నువ్వులు 1 kg తీసుకున్నామంటే బెల్లం కూడా సేమ్ అదే రేషియోలో 1 kg బెల్లం తీసుకోవాలి. దాన్ని అంతా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో శనగిత్తనాలు ఉంటాయి కదా, సో శనగిత్తనాలు 1 గ్లాస్ అట్లా వేసుకున్నారనుకోండి, ఒక 2 పెద్ద స్పూన్స్ ఇక్కడ మమ్మీ వేస్తున్నారు కదా, అది బియ్యపిండి అనమాట. 1 గ్లాస్కి 2 స్పూన్స్ ఆఫ్ ఇదేంటి రైస్ పౌడర్ వేయాలన్నమాట. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అదంతా నీట్గా గ్రైండ్ చేయాలి, ఎందుకంటే మనము ఓన్లీ గ్రౌండ్నట్స్ ఒకటే వేసినాం అనుకోండి, పీనట్స్, అవి కొంచెం మెత్తగా అయిపోతుంది, ప్లస్ కొంచెం పొడి పొడి రాదనమాట, అది ముద్దగా అయిపోతుంది. దానివల్ల మనము ఖచ్చితంగా దీంట్లోకి రైస్ ఫ్లోర్ అనేది డెఫినెట్లీ వేసుకోవాల్సిందే. సో ఈ రేషియోలో ఒక 2 సార్లు అట్లా గ్రైండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో శనగిత్తనాలు వచ్చేసి
జస్ట్ 1 కప్ అట్లా తీసుకుంటున్నారు. 1 కప్పు తీసుకున్న తర్వాత 2 స్పూన్లు మనం అందులోకి ఇది రైస్ ఫ్లోర్ వేసేసుకోవాలన్నమాట. ఈ 2 గ్రైండ్ అయిన తర్వాత పౌడర్ అంతా సపరేట్గా పెట్టేసుకొని మనం ముందే 1 కేజీ నువ్వులు తీసుకుంటాం కదా, 1 కేజీ నువ్వులు అండ్ 1 కేజీ బెల్లం ఏదైతే తీసుకొని ఉంటామో అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మంచిగా బ్లెండ్ అవ్వాలి, అది కొంచెం గట్టిగా ఉండకూడదు అనమాట. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ దాంట్లోకి పీనట్స్ ఉంటాయి కదా, సో ఓన్లీ శనగిత్తనాలు ఒకటైతే అది ముద్దలాగా అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడైతే దీంట్లోకి రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తామో ఆ పౌడరీ కన్సిస్టెన్సీ వస్తుంది. దాంతోపాటు మనము పిండి అంతా నీట్గా బాల్స్ లాగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ పొడి ఒకటే మీరు రెడీ చేసుకొని ఇది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు కావాలన్నా కూడా మీరు బాల్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను బెంగళూరుకి తీసుకెళ్ళేటప్పుడు అట్లే చేస్తాను, ఓన్లీ పొడి మాత్రమే ప్రిపేర్ చేయించుకొని వెళ్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ నేను కొంచెం కొంచెం తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వుల లడ్డూలు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా హెల్దియర్ ఆప్షనే అండి. మీరు రైస్ ఫ్లోర్ లేకుండా చేయలేరా అంటే చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే నేను చెప్పాను కదా ముద్ద అయిపోతుంది అని చెప్పేసి. అండ్ వన్స్ మనం అది 2 బ్లెండ్ చేసేసిన తర్వాత మనం ఇందులోకి బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లము అండ్ నువ్వులు అంతా ఒకేసారి వేయడానికి అవ్వదు, ఎందుకంటే దీనికి అంత జార్కి అంత కెపాసిటీ లేదనమాట. సో నువ్వులు కూడా కొంచెం సౌండ్ ఎక్కువ వస్తాయి కదా వేసినప్పుడు. సో 1 కేజీ నిదానంగా తీసి వేసుకుంటూ ఉండాలి, కొంచెం కొంచెమే చేసుకోండి, ఎందుకంటే అంతా ఒకేసారి అయితే ప్రాపర్గా బ్లెండ్ కూడా అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కొంచెం పెద్ద జార్ ఉంది అంతా ఒకేసారి అయితే అనుకుంటే వేసుకోవచ్చు. నాకు తెలిసి అంతా ఒకేసారి అవ్వదు అనుకుంటా, కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకుంటూ ఉంటే ఇందులోకి కలిపేసేయడమే అంతా. మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ స్వీట్ క్రేవింగ్స్ కొంచెం ఎక్కువ, స్వీట్ టూత్ ఎక్కువ ఉంది అనుకుంటే బెల్లం ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బెల్లం స్వీట్ ఎక్కువ లేదనుకున్నా కూడా డెఫినెట్లీ ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎస్, పౌడర్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ మిక్సీకి వేయడము ఒక చిన్న పని అనమాట. ఆల్మోస్ట్ అంతా ఒక 1/2 అవర్లో, మీకు ఎక్కువ టైం టేకింగ్ కాదు, 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో ఇట్లా మొత్తం పౌడర్ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. అదే మమ్మీ అంటున్నారనమాట, ప్రస్తుతానికి పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టేసి ఈవినింగ్ ఒకేసారి నేను లడ్డూలు చేసేస్తాను అంటున్నారనమాట. దీన్ని అంతా నీట్గా కలుపుకోవాలి ఇట్లా, బికాస్ కింద మనకు శనగిత్తనాల పొడి ఉంటుంది కదా, ప్లస్ పైన నువ్వులు ఉంటాయి కాబట్టి కొంచెం అంతా నీట్గా మిక్స్ అయ్యే లోపల మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి మమ్మీ ఈవినింగ్ చేస్తున్నారని చెప్పాను కదా, పాలు కొంచెం వేడి పాలు తీసుకోవాలన్నమాట. సో గోరువెచ్చని పాలు అంటారు కదా, అది తీసుకొని మనము మీగడేం లేకుండా వడగట్టుకోవాలన్నమాట. దీంట్లోకి వేసేటప్పుడు కొంచెం పాలు ఒకటే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం పాలు ఎక్కువ అయినా కూడా అది ఎక్కువ కొంచెం ముద్ద కట్టదనమాట, నీళ్ళగా అయిపోతుంది. సో అదొకటే చూసుకుంటూ వేసుకుంటూ ఉండండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీకు డౌట్ ఉంది అనుకుంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇక్కడ మమ్మీ కూడా అదే చేస్తున్నారు, ఫస్ట్ కొంచెం పాలు వేసారు, సరిపోతాయో లేదో చూసుకొని తర్వాత మళ్ళీ నిదానంగా యాడ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనం పాలు వేసిన తర్వాత ఉండలు చుట్టుకున్న తర్వాత బయట ఎక్కువ రోజులు పెట్టేకుండదు, ఒక 10 days పెడితే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో పాలు యాడ్ చేసి ఉంటాం కాబట్టి మళ్ళీ 10 days తర్వాత కొంచెం పుల్లగా అయిపోయేది అట్లా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదు, కానీ వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉండాలి. మళ్ళీ మనం బయటకు తీసినా కూడా అది నీళ్ళగా అయిపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అట్లా లేదు, ఓన్లీ పౌడర్ ఒకటే రెడీ చేసుకొని పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా పాలు పోసుకొని దాన్ని లడ్డులాగా చేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే అదే చేస్తాను అనమాట, ఇట్లా అంతా ఒకేసారి పాలతో కలిపాను, నాకు ఎంత కావాలంటే అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days అవ్వచ్చు అట్లా. ఇంకా మా ఫ్రిడ్జ్లో బెంగళూరులో అట్లనే ఉందన్నమాట అది, అందుకే నేను చెప్పాను నాకేం పంపించద్దు మమ్మీ, ఈసారి దర్శన్కి ఒకటే పంపించేసేయి, ఎందుకంటే నాకు ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో అని చెప్పాను అనమాట. సో ఇట్లా నిదానంగా కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి అప్పుడే అర్థమైపోతుంది అనమాట. ఇట్లా పట్టుకున్నప్పుడు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, మనకి ముద్ద కట్టేలాగా ఉందా అని అర్థమవుతుంది అనమాట. సో ట్రై చేయండి ఒకసారి.
చూస్తున్నారు కదా టెక్స్చర్ కొంచెం ఇట్లా ఉండాలన్నమాట, చపాతీ పిండి ఉంటుంది చూస్తున్నారా కొంచెం అట్లా ఉంటుంది. సో అంతే, కొంచెం నీళ్ళు కూడా పక్కన పెట్టుకొని ఉండండి, బికాస్ చేతికి అంటుకుంటూ ఉంటుంది అనమాట. సో నీళ్లు తడుపుకొని మళ్ళీ నీట్గా క్లాత్తో తుడపాలి. ఎక్కువ నీళ్ళు మనకు నువ్వుల లడ్డుకు అంటుకోకూడదు అనమాట, పాడైపోతుంది. ఇదే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పోయి సన్మానం చేయించుకొని వచ్చినారమ్మా? సన్మానం చేసి వాళ్ళే ఫోన్లు చేస్తుంటే పోయినాము రీతి వాళ్ళు. సన్మానం చేయించుకొని వచ్చినారండి మదర్స్ డేకి. వాళ్ళ సన్మానానికి రాండి మేడం అంటే మేము ఫస్ట్ టైం పోయినాం, యాడ్కి పోము. అవును, నేను ఫస్ట్ టైం, నేను పోవాల్సిందే, నాకు ఓపిక లేదు ఇంకా. లేదని ఎడిటింగ్ ఉందని పోలే పాపం. ఎస్, ఎడిటింగ్ ఉండిందా. ఫోన్ చేస్తా పోయినాం మేము. పోతే పోన్లే, చాలా రోజులు అయింది కదా. ఎప్పుడు పోలేదులే, నువ్వు ఫస్ట్ టైం కదా పోయింది. బాగా సన్మానం చేయించుకొని వస్తుందా? అయ్యో, ఏదో కొత్తగా ఉంది మాకు. కొత్తగా ఉంటుంది మరి. రితికి వెళ్ళారు కదా, సో అట్లనే ఇది అమ్మవారిది తీసుకొని వచ్చినారనమాట. లలిత జ్యువెలరీలో, లలిత సిల్వర్ అని ఉంటుంది కదా అనంతపూర్లో, సో అక్కడే బేసిక్గా ఇక్కడ ఏ సిల్వర్ కావాలన్నా అక్కడే వెళ్ళి తీసుకుంటూ ఉంటుంది. అమ్మవారిది కొంచెం పెద్దది కావాలి అనుకుందంట, అందుకే పెద్దది తీసుకొచ్చింది. ఫేస్ కళ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఫేస్లో కళ అంతా. బెంగళూరులో సేమ్ మనకి ఇట్లానే ఉండేది, కొంచెం నేను చూపించే దగ్గర ఒకటే డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఐఎమ్ స్వెట్టింగ్, ఏం పని చేయకపోయినా వేడికే కొంచెం స్వెట్ ఎక్కువ వచ్చేస్తూ ఉంది. యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మమ్మీ దగ్గర వ్లాగ్స్ మిస్ అయ్యాను అన్నారు కదా, ఇప్పటి నుండి ఎంత వీలైతే అంత తీస్తూ ఉంటాను, వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. షార్ట్స్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. దర్శన్ కూడా అక్కడ కంప్లీట్గా సెటిల్ డౌన్ అయిపోయాను అనమాట, అక్కడంతా కూడా మంచిగా ఫిగర్ అవుట్ చేసుకున్నాడు. సో దట్స్ ఏ కంప్లీట్ రిలాక్సేషన్ ఫర్ మీ, ఎందుకంటే దర్శన్ అక్కడ పీస్ఫుల్గా రిలాక్స్డ్గా ఉంటే ఇక్కడ నేను కూడా అట్లనే ఉంటాను కాబట్టి. ఎస్, డోంట్ వరీ అబౌట్ హిమ్ గైజ్. అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లోజ్ టు 600K. మేక్ ష్యూర్ మనం 600K త్వరగా అవ్వాలని చెప్పేసి. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కంటెంట్. బాయ్.